హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చేసే రెసిపీ పేరు వచ్చేసి ఎగ్ గ్రేవీ మసాలా అండి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, 2 చిన్న సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, 7 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నా అండి. మీ కావాలంటే కొన్ని ఎక్కువ కూడా తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అవ్వాలి. వేడి అయినాక పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, సో ఇవన్నీ మంచిగా ఆయిల్ ఫ్రై అవ్వాలండి. కొంచెం జీలకర్ర, ఇవి మంచిగా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి. ఈ ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం చల్లారాక పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ 4 లవంగాలు, దాల్చిన చెక్క, ఆనియన్స్, ఇక్కడ ఇవి మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి. ఆనియన్స్ చక్కగా కలుపుకొని బ్రౌనిష్ వచ్చేదాకా వేగాలి. పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాము. మంచిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం కరివేపాకు కూడా వేయండి. బాగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయిన ఆనియన్స్ ఇప్పుడు మనము టమాటాలు వేసుకున్నాం. నేను చిన్న సైజ్ 2 టమాటాలు తీసుకున్నాండి. టమాటాలు మంచిగా ఆయిల్ మగ్గాలి. అయితే మీకు ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నా ఎగ్స్ది. అయితే మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీగా బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసుకోవాలంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనకి ఎగ్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, కనీసం ఒక 10-15 మినిట్స్ అన్న పడుతుంది. మీరు ఏం చేస్తారంటే కుక్కర్లో మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని అవి మునిగేదాకా వాటర్ పోసి కొంచెం చిటికెడు ఉప్పు వేసేసి ఒక 5 విజిల్స్ ఇవ్వండి చాలు. చక్కగా ఉడికిపోతే అవి ఆ వాటర్ ఉంపేసి మళ్ళీ కూల్ వాటర్ పోస్తే మంచిగా వెళ్తుంది. చాలా బాగా కూడా ఉడుకుతాయండి లోపల. సో ఇది ఒకసారి ట్రై చేయండి. నేనైతే అలానే ఉడకబెడతాను. సో టమాటాలు అయితే మంచిగా మగ్గినాయండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకున్నాం. ఇప్పుడు మనము పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఈ కర్రీ మంచిగా రోటాలకి, చపాతీలకి, ఇంకా మనము ఎప్పుడన్నా బగారా రైస్ పులావ్ చేసుకుంటాం కదా, అట్లాంటి వాటి కూడా బాగుంటాయి. మంచిగా ఇందులో చక్కగా కలిసినాక మొత్తం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం అన్నీ వేసుకుందాం. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాం. ఆయిల్ పైకి వచ్చిందో లేదో. సో చూడండి, ఇట్లా చక్కగా ఆయిల్ మొత్తం పైకి రావాలి. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్ తగ్గ కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ ఏం వేసుకోకండి. మీకు తినేని బట్టి స్పైసీ వేసుకోండి. ఇప్పుడు ఇది మంచిగా చక్కగా కలుపుకోవాలి. అయితే బాగా వస్తుందండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే 1 టీ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి పొడి వేయడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ మంచి చిక్కగా అవుతుంది. వాటర్ వేసుకున్నాం కదా, చక్కగా ఇట్లా కలుపుకొని ఒక 5 మినిట్స్ వాటర్ క్యాప్ పెట్టి ఉంచుదాము. ఇప్పుడు క్యాప్ తీసి చూద్దామండి. వావ్, ఎంత బాగా ఆయిల్ పైకి తేలిందో చూడండి. ఇలా తేలాలి, మంచి ఆయిల్ మొత్తం పైకి తేలాలి. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసేసుకుందాం. ఎగ్స్ ఇలా మంచిగా కాట్లు పెట్టుకోండి. ఇట్లా కట్ చేసి ఇట్లా కాట్లు పెట్టుకొని వేసుకోండి. అప్పుడు లోపల గ్రేవీ వెళ్ళి ఇంకా టేస్ట్ అవుతుంది. యాక్చువల్గా ఈ ప్లేస్లో మీరు ఎగ్సే కాదు చికెన్ వేసుకోవచ్చు, ఇంకా మటన్ కూడా ఈ టైప్లో చేసుకోవచ్చు. సో అన్ని రకాలుగా ఈ గ్రేవీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందులో ఫైనల్గా
ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. కొత్తిమీర వేయకపోతే మన డిష్ ఫినిష్ అవ్వదు ఎవరికైనా కదా. మెయిన్ సో ఇప్పుడు ఇది మంచిగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాం. ఇప్పుడు అయిపోయిందో లేదో సో చూడండి, ఇంత బాగా మంచి ఆయిల్ మొత్తం ఇట్లా పైకి తేలాలి. స్మెల్ అయితే అద్దురుసండి, చాలా బాగా వస్తుంది, చూస్తుంటే నోరు ఊరుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో వేడిగా మసాలా గ్రేవీ అయితే అయిపోయిందండి. స్మెల్ అయితే అద్దురుసండి. ఇది మంచిగా పూరీలోకి, చపాతీలోకి, పులావ్కి అన్నిటికీ బాగుంటుంది. నేను ఎలా చూపించినో అలానే మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అలానే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.